ఎంత బాగుందా. హే హే దొడమ్మ భలే ఉన్నాయి అందంగా. హాయ్ అండి, సూర్యభగవాన్ టెంపుల్కి వెళ్ళామండి. మేము కొబ్బరికాయ తీసుకుంటున్నారు మా అమ్మగారు. కొబ్బరికాయలు అమ్ముతున్నారు కదా. తాతయ్య గారు వృద్ధాశ్రమంలో ఉంటారంటండి. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్లు అన్నిటిలోనూ వృద్ధులు ఉంటారంట. కళాపూలు వీడియో తీశాను కదండి, అక్కడ కోసినవి ఆ కళాపూలు. రూమ్స్ చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. ఇక్కడ వివేకానంద ట్రస్ట్ కూడా ఉందండి. మేము ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం. చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ అన్నీని. కొబ్బరి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా హైట్గా ఉంది. చాలా చెట్లు ఉన్నాయి కానీ వాటి పేరు తెలీదు. చెట్లు మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయండి. ఈ వీధి చూడండి చాలా బాగుంది. అరటి చెట్లు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. గుడి చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. చాలామంది జనం వస్తారండి టెంపుల్కి. స్వామిలు శివస్వామిలు చాలామంది ఉన్నారు. మా అమ్మగారు కొబ్బరికాయ తీసుకోమంటున్నారు కొట్టడానికి. శరీర గ్రహదోష శరీర గ్రహపీడ సర్వదేవం సర్వాణం మమ జన్మ నక్షత్ర పరివాహః దోషానాం సత్యేషు సర్వదేవం మహాదేవం సూర్యనారాయణ నమో నమః. బీపీ, షుగరు, హార్ట్, నేత్రాలు, మనశ్శాంతి, గ్రహశాంతి, కుడి దోషం, వివాహం కాని వారికి, అక్కడ తప్పు దోషం ఉన్న వారికి సూర్యదేవాయ మహాదేవాయ పరమేశ్వరాయ అనుగ్రహాయ జన్మదేవం జన్మానం సప్తస్య అశ్వమేధ మహామేధం నమో నమః. 7 అశ్వమేధం అంటే గుర్రాలు, 7 గుర్రాలు ఎక్కిన స్వామి సూర్యనారాయణ స్వామి. సూర్యనారాయణ స్వామి పూజ చేయడానికి 6 చెప్పండి. సూర్యదేవ మహానుభావ అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. సూర్యదేవ మహానుభావ ఆరోగ్యం బాగుండాలి, అందరూ నేను ఉండాలి. సూర్యదేవ మహానుభావ ఆయువునిచ్చి ఆరోగ్యాన్నిచ్చి చల్లగా కాపాడు. సూర్యనారాయణ స్వామి గోవింద, సూర్యనారాయణ స్వామి గోవింద, సూర్యనారాయణ స్వామి గోవింద. పంతులు గారు చాలా బాగా చేశారు కదండి పూజ. చాలా బాగా చెప్పారు మంత్రాలు అవిని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. అందరం బాగుంటేనే కదా అందులో మనం ఉంటాం. చాలా బాగా చేశారు పూజ. మధ్య మధ్యలో జోక్స్ కూడా వేస్తున్నారు పంతులు గారు. ఇంకా స్వామిలు వస్తానే ఉన్నారు. సూర్యనారాయణ మూర్తి గోవిందా, సూర్యనారాయణ మూర్తి గోవిందా, గోవిందా సూర్యనారాయణ మూర్తి గోవిందా, గోవిందా 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 గోవిందా. సూర్యనారాయణ స్వామి గోవిందా, సూర్యనారాయణ స్వామి గోవిందా. చెప్పాను కానీ సూర్యనారాయణ స్వామి గోవిందా, సూర్యనారాయణ స్వామి గోవిందా, సూర్యనారాయణ స్వామి గోవిందా.
అలంకరిస్తున్నారండి. భక్తులందరూ చాలా పూలదండలు తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి పూలదండలు కూడా. మనం తీసుకొచ్చిన కొబ్బరికాయ పువ్వులు అన్నీ పళ్ళెంలో పెడితే వాళ్ళు ఇప్పుడు చేతులు వస్తాను మరి ఎప్పుడు మాకు ఇచ్చాడు మీరు హ్యాగండి స్వామి గోవింద స్వామివారిని ఎంత బాగా అలంకరించారు. చాలా బాగుంది కదండి. పూజ అయిపోయాక లోపలికి వెళ్ళనిస్తున్నారు. తులసమ్మకి అది పూజలు చేస్తున్నారండి అక్కడ ఉసిరి చెట్టుకిని. మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం రావడం, అందుకే మేము ఒత్తులు అవి తీసుకెళ్ళలేదు. చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. పూజ కూడా చాలా బాగా జరిగింది. పక్కనే గోశాల ఉన్నదంటండి, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి బాగా చేస్తేనే కదండి పూజ మనకు ప్రశాంతంగా ఉంటుంది. పూజ చాలా బాగా జరిగింది అనిపిస్తుంది. సేమ్ మనం ఏ రూటు ఎలా అయితే వచ్చామో సేమ్ మళ్ళీ అదే రూట్లోంచి వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ పక్కనే ఉంటుందండి గోశాల. మా తమ్ముడు స్వామి మా అమ్మగారు వెళ్తున్నారు. చాలా ఆవులు ఉన్నాయి అక్కడ. దూడలు చూడండి ఎంత బాగున్నాయో, భలే ముద్దుగా ఉన్నాయి బుజ్జి తల్లులు, చాలా బాగున్నాయి. ఇంత అందమైన దూడలు చూడడం ఫస్ట్ టైం అండి. ఎంత బాగుందా ఈ చిన్న దూడ అయితే చాలా బాగుంది. ఎంత అందంగా ఉందా. గడ్డి పెడుతున్నారు మా అమ్మగారు. భలే ఉన్నాయి అందంగా. అరటిపండు చూడండి ఎంత ఈజీగా తినేసిందో. ఆ చివరి ఈ ఎద్దు చూడండి ఎంత పెద్ద ఎద్దు, ఎలా ఉందో. ఆవులకి జాగ్రత్తగా పెట్టమంటున్నారు గడ్డి. ఇంతకుముందు గడ్డి వేసి ఆయన షర్ట్ చింపేసిందంటండి ఆవు, అందుకే భయం వేసి మా అమ్మగారు దూరం నుంచి విసిరేస్తున్నారు. తర్వాత నేను గడ్డి వేద్దామని ఎదుగుతున్నాను ఎక్కడుందా అని. ఇలా ఆవులకి అది గడ్డి వేయడం నాకు చాలా ఇష్టం. ఈ కార్తీక మాసంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఎంత పుణ్య కార్యాలు చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుంది అంటారు కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ గోశాలకు రావడం. వాటికి గడ్డి వేయడం, అరటిపళ్ళు పెట్టడం భయంగానే ఉంది.
చుట్టూ చాలామంది జనం వచ్చారండి. అందరూ ఆవులు గడ్డి వేస్తున్నారు. చాలా పెద్ద ప్లేసే. దూడలకు కూడా గడ్డి వేద్దామని వెళ్తున్నాను. అక్కడ లేవు, వెళ్ళిపోతున్నాయి. ఈ ఆవు దూడ చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో, అస్సలు ఆగట్లేదు. అరటిపండు పెడదామని పట్టుకెళ్తున్నాను, కానీ పెట్టకూడదు అంటండి. చిన్నది కదా ఆవు దూడ, పెట్టకూడదు అన్నారు. చాలా ముద్దుగా ఉంది మాత్రం ఆవు దూడ. ఆ గోశాల అన్నిటిలోకి అదే చిన్నది. ఇది చూడండి బుర్ర అటు ఇటు తిప్పుతుంది. అరటిపండు అడుతుంటే తినట్లేదు. రెండు ఒక చోటకు వస్తున్నాయి. ఎలా ఆడుకుంటున్నాయో చూడండి అవి రెండుని. లాస్ట్కి ఎలా అయితే అరటిపండు తిన్నది. ఆ చివరి కూడా ఉన్నాయి చాలా ఆవులు. కృష్ణుడి విగ్రహం చూడండి నాగసర్పంతో ఎంత అందంగా ఉందో. ప్రతి గోశాలలోనూ కృష్ణుడి విగ్రహం ఉంటుంది కదండి. చాలా అందంగా ఉన్నారు కృష్ణయ్య. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.